నమస్తే సార్. నమస్తే అండి. సార్ ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారిని రాయిపెట్టి కొట్టడం జరిగింది. సో, ఆ వ్యక్తిని పోలీసులు పట్టుకోవడం జరిగింది. ఆ వ్యక్తి పేరేంటంటే సతీష్. సో, నిజంగా సతీష్ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారిని కొట్టేంత సాహసం చేశాడే అంటారా మీరు? అంటే ఇప్పుడు గత 4 రోజులుగా రాష్ట్ర రాజకీయాన్ని బాగా అతలాకుతలం చేసినటువంటి సబ్జెక్ట్ ఇది. హ్మ్. అయితే ఏంటంటే మనం చూసాం. జరిగిందేంటంటే ముందు రకరకాల స్పెక్యులేషన్స్ ఇచ్చారు. ఎయిర్ గన్ అని, ఇంకోటని, హ్మ్. ఇంకోటని. ముందేమో క్యాట్ బాల్ తోటని. ఆ తర్వాత ఏదో రాయని తేల్చారు. హ్మ్. తేల్చిన తర్వాత రకరకాల విమర్శలు పోలీస్ డిపార్ట్మెంట్ మీద రావటం జరిగింది. రాయితో కొడితే రాయేది. ఇంత సెక్యూరిటీ ఉంటే, అంత సెక్యూరిటీని ఛేదించుకొని ఆ రాయి వచ్చి కరెక్ట్‌గా ఎలా తగిలింది? మీ ఇంటెలిజెన్సు వైఫల్యమా ఇది? ఇలా రకరకాల విమర్శలను ఎదుర్కొన్నారు. అయితే వీళ్ళేంటంటే తొందరగా పడి ముందు ముందే ఇది వైసీపీ మన తెలుగుదేశం వాళ్ళు చేశారు. చంద్రబాబు నాయుడే చేయించాడని గబగబా అందరూ నాయకులందరూ బయటకొచ్చి మాట్లాడారు. హ్మ్. మాట్లాడిన తర్వాత జరిగిన పద్ధతి మీద విమర్శలు ఎక్కువ రావటం. ఇది రెండో కోడికత్తి డ్రామా అని చెప్పేసని జనాలందరూ గూడా ట్రోల్ చేయటంతోటేంటంటే, వాళ్ళు కొంచెం డిఫెన్సివ్ మోడ్‌లోకెళ్లారు. వీళ్ళు తర్వాత ఎవరినో ఆ సతీష్ అనే కుర్రాడిని అరెస్ట్ చేయటం. ఫస్ట్ వచ్చినటువంటి వార్త బయటకేంటంటే, క్వార్టర్ బాటిలు రూ. 350 ఇస్తామని చెప్పేసనన్నారు. క్వార్టర్ ఇచ్చారు గానీ, రూ. 350 ఇవ్వలేదు గాబట్టి, అతను కొట్టాడు అనేటువంటిది బయటకొచ్చినటువంటి వార్త. అవును. అది అఫిషియల్ సోర్సెస్ ద్వారా వచ్చిందా? లేకపోతే రూమరా అనేటువంటిది కూడా మనకు తెలీదు. దాని మీద కూడా ట్రోలింగ్ జరిగేటప్పటికి ఇప్పుడక్కడ చంద్ జగన్మోహన్ రెడ్డి గారితో పాటు దెబ్బతిన్నటువంటి వ్యక్తి ఎవరు అంటే, సెంట్రల్ నియోజకవర్గంలో పోటీ చేస్తున్నటువంటి వెల్లంపల్లి శ్రీనివాస్. సో, రెండిటికి కలిసొచ్చేటట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి మీద హత్యాయత్నం, అది చేయించింది ఎవరు అంటే, సెంట్రల్ విజయవాడ నుంచి పోటీ పడుతున్నటువంటి బోండా ఉమ గారి మీదకి ఇది మళ్ళిచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోందని చెప్పేసి రకరకాల వార్తలొస్తున్నాయి, ఊహాగానాలొస్తున్నాయి. దీనికి పునాదిగా ఏం చేస్తున్నారంటే, ఈ సతీష్ అనేవాడు వాడి ఫ్రెండ్ ఇంకోడెవడో ఉన్నాడు. అతన్ని 3, 4 రోజుల క్రితం తెలుగుదేశం పార్టీలో బోండా ఉమా సమక్షంలో చేరాడు. సో, బోండా ఉమానే ఇదంతా అతనితో చెప్పి, సతీష్ తోటి ఈ పని చేయించాడు అనేటువంటి నెరేటివ్ వాళ్ళు ఒకటి క్రియేట్ చేస్తున్నారు అనేటువంటిది తెలుస్తోంది. ఇది విచారణ అనేటువంటిది మీకు లేట్ అయ్యే కొద్దీ రకరకాల అనుమానాలొస్తా ఉంటాయి. మొన్న సాయంత్రమే విజయవాడ కమిషనరు వాళ్ళు ఎవరైతే నిందితులు ఉన్నారో వాళ్ళని ప్రెస్ ముందుకు తీసుకొస్తున్నారని చెప్పేసనన్నారు. అదయిపోయింది. నిన్నయిపోయింది. ఇవాల్టి వరకు ఎక్కడా వాళ్ళని బయటికి తీసుకొచ్చి చూపిచ్చింది లేదు. ఎందుకంటే వాళ్ళని విచారించడానికి ఇంతసేపు అవసరం లేదు మీకు. సో, వాళ్ళని చూపిచ్చకుండా వాళ్ళ తల్లిదండ్రులు గొడవ చేసి మా పిల్లలెక్కడ అంటున్నా కూడా వాళ్ళు ఇంకా బయటికి తీసుకురాకుండా చేస్తున్నప్పుడే ఈ అనుమానాలనేటువంటివి పెద్దవవుతున్నాయి. వీళ్ళేమన్నా వాళ్ళని ఒత్తిడి చేయించి వీళ్ళనుకున్నటువంటి స్టోరీ చెప్పించాలి వాళ్ళ నోటితోటి అనేటువంటిది ప్రిపరేషన్ ఏమన్నా జరుగుతుందా అనేటువంటిది వచ్చే విమర్శలకి బలం చేకూరుస్తున్నట్టు అవుతుంది. హ్మ్. జనరల్‌గా ఏంటంటే వాళ్ళు పాపం 18, 19 సంవత్సరాల పిల్లలు అంటున్నారు వాళ్ళని. అది కూడా మైనర్ అని అంటున్నారు కదా సార్? మైనర్ మీకు 18 సంవత్సరాల లోపు వాడు ఒకడున్నాడంటున్నారు. హ్మ్. అది చేయించిన లీడర్ ఎవడో ఉన్నాడని చెప్పి వీళ్ళు చెప్తున్నట్టుగా అన్నవాడు ఏదో 19 సంవత్సరాలు అంటున్నారు. అయినప్పటికీ కూడా మీకు ఒకసారి దొరికిన తర్వాత పోలీసులంటేనే వాళ్ళకి చచ్చే భయం ఉంటుంది ఆ వయసులో. అలాంటిది గట్టిగా మీరు ప్రశ్నిస్తేనే వాళ్ళు జరిగింది, ఎలా జరిగిందనేటువంటిది చెప్పేస్తారు. అలాంటిది పలానా వాళ్ళని ఐడెంటిఫై చేసిన తర్వాత కూడా 3 రోజుల వరకు బయటికి తీసుకురాకుండా, ఇదిగో, అదిగో అని లీకులు ఇస్తున్నారు అంటే ఏంటంటే, దీని వెనకాల ఏదన్నా ఎలక్షన్ టైమ్ గాబట్టి, బోండా ఉమ్మ లాంటి వాళ్ళని ఇరికిచ్చేటువంటి ప్రయత్నమా? లేపోతే తెలుగుదేశాన్ని, లేపోతే కూటమిని బదనాం జేయటానికి ఏదన్నా ప్లానింగ్ జరుగుతుందా అనేటువంటిది రకరకాలుగా ప్రజలు అనుకుంటున్నారు. ఊహాగానాలు నడుస్తున్నాయి. దాన్ని ప్రతిపక్షాలు నిజంగానే అందిపుచ్చుకుంటాయి. ఏమని వాళ్ళ జాగ్రత్తలో వాళ్ళుండాలి. ఎలక్షన్ టైమ్ గాబట్టి ఏమాత్రం బ్యాడొచ్చినా వాళ్ళకి గూడా ఇబ్బందొస్తుంది. అవును. కాబట్టి ముందుగానే వాళ్ళెవరు, వాళ్ళ బ్యాక్‌గ్రౌండ్ ఏంటి, వాళ్ళ కులం ఏంటి అనేటువంటిదంతా గూడా వీళ్ళు చెక్ చేసుకొని, వాళ్ళు వడ్డెర కులానికి సంబంధించిన వాళ్ళు, బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు గాబట్టి, బీసీ సామాజిక వర్గం పిల్లల్ని తీసుకెళ్ళి ఇబ్బంది పెడుతున్నారనేటువంటిదేమో ఈ పక్క నుంచి వీళ్ళొక స్ట్రాటజీ మొదలుపెట్టారు. సో, ఈ 2 గందరగోళాల మధ్యన, ఈ 2 స్ట్రాటజీస్ మధ్యన జనాలు అయోమయానికి గురవుతున్నారు. ఎలా జరిగింది? ఏం జరిగింది? ఫస్ట్ టైమ్ ఏమన్నారు? అసలు హత్యాయత్నం జగన్మోహన్ రెడ్డి గారిని చంపడానికి జరిగినటువంటి ప్రయత్నం ఇది. కణత మీద కొట్టాలని వాళ్ళు చూశారు. లక్కీగా అది నుదుటి మీద తగిలిందనేటువంటిది వాళ్ళు చెప్పడం జరిగింది. తర్వాత ఏమన్నారు? అసలు దానికి మాకు ఇంపార్టెన్సే లేదు.
మా ప్రచారంలో మేము వెళ్ళాలి అని సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాకు టైం వేస్ట్ అయిపోతుంది ఇట్లాంటి విషయాల మీద అన్నారు. కాబట్టి ఏంటంటే రోజుకు ఒక మలుపు తిరుగుతోంది. అయితే ఒకటేంటంటే మనం కామన్ మ్యాన్గా చూసేది హత్యాయత్నం చేయాలి అంటే అంత సింపుల్గా 18 ఏళ్ళు 19 ఏళ్ళు పిల్లల్ని పెట్టరు. అది కూడా ఎవరి మీద హత్యాయత్నం? జగన్మోహన్ రెడ్డి గారు లాంటి శక్తివంతమైనటువంటి నాయకుడు ప్లస్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఎస్. వాళ్ళ మీద చేసేటప్పుడు అల్లాటప్పండి వాళ్ళని పెట్టి చేయించడం అనేది ఉండదు ఒకటి. రెండవది పిచ్చోడు కూడా ఇలాంటి పని ఎలక్షన్ టైంలో చేయడం. ఎందుకంటే కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు జైల్లో పెడితేనే 2-3% ఓట్లు పెరిగినాయి వాళ్ళకి సింపతితోటి. అలాంటిది అవతల వ్యక్తిని హతమార్చాలని చూస్తే ఖచ్చితంగా అది బూమరాంగ్ అయ్యే అవకాశం ఉంది. ఎవరైతే చేయించారో వాళ్ళకి సానుభూతి వాళ్ళ వైపు వచ్చేటువంటి. కాబట్టి కాస్త తెలివున్న ఎవరు అలాంటి పని చేయరు. ఇది మరి ఎటు దిప్పి ఏం చేస్తారనేటువంటిది ఆ కమిషనర్ బయటకు వచ్చి వాళ్ళని ప్రెస్ ముందు ప్రవేశపెట్టి వాళ్ళు ఏమనుకుంటున్నారో అసలు ఏం జరిగిందని వాళ్ళు ఏం చెప్తారో చెప్తే గానీ మనకి విషయం తెలియదు. సార్ ఇప్పుడు ఏదైతే పోలీసులు పట్టుకున్నారో సతీష్ అనే వ్యక్తిని, ఆ వ్యక్తి బీసీ సామాజిక వర్గం అని మీరే అంటున్నారు. వడ్ర సామాజిక వర్గం అని మీరే అంటున్నారు. సో, జగన్మోహన్ రెడ్డి గారు ఈ కేసు ఇలాగే టేకప్ చేసి కంటిన్యూ చేస్తారా? లేకపోతే అక్కడితో ఆపుతారా? ఎందుకంటే వాళ్ళని టచ్ చేస్తే మళ్ళీ బీసీ ఓట్లు పోతాయన్న భయం గూడా ఉండొచ్చు కదా జగన్మోహన్ రెడ్డి గారికి. ఇక్కడే మీరు జగన్మోహన్ రెడ్డి గారి తెలివితేటలని లేకపోతే ఆ వెనక ఉండి నడిపించే వాళ్ళ తెలివితేటలని మనం గమనించాలి. హ్మ్. అలా డైరెక్ట్‌గా వాళ్ళు చేశారు అని వాళ్ళ మీద పడితే ఈ బీసీ ఓట్లు ఎక్కడ ఇబ్బంది పడతాయో అని దాన్ని బోండా ఉమ మీదకి తిప్పబోతున్న కారణం అదే. హ్మ్. ఇప్పుడేం చెప్తారు? అమాయకులైనటువంటి బీసీ యువకుల్ని వాడుకొని సో వాళ్ళని అనవసరంగా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళ జీవితాలు పాడు చేస్తున్నాడు. అదే ఏ కాపోతన్నో కమ్మతన్నో ఎందుకు పెట్టలేదు? బీసీలను మాత్రమే అంటే బీసీలంటే వీళ్ళకి అలుసు అని చెప్పి ఇలాంటిది కూడా వాళ్ళు మాట్లాడేటువంటి అవకాశం ఉంటుంది. హ్మ్. కాబట్టి అటొచ్చినా ఇటొచ్చినా కులం కార్డ్ అనేటువంటిది ఇప్పుడు దాడి నిజంగా జరిగితే అది ఏ కులపోడు చేసినా ఖండించాల్సిందే. అవును. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని హతమర్చాలనేటువంటి ఒక ఇంటెన్షన్‌తో చేస్తే అది ఏ కులమోడైనా సరే శిక్ష పడాల్సిందే. కానీ మన రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే అది తప్పు జరిగినా, ఒప్పు జరిగినా అన్నిటికంటే ముందొచ్చేది కులం వచ్చి కూర్చుంటుంది. అవును. సో న్యాయం అనేది కూడా కులాన్ని బట్టే జరుగుతుంటుంది. కేసు అనేది కూడా కులాన్ని బట్టి పెడుతూ ఉంటారు. కాబట్టి ఏంటంటే ఆ బీసీల ఓట్లు దెబ్బ తినకుండా ఉండాలంటే ఏం చేయాలనేటువంటి ప్లానింగ్‌లోనే ఈ 2-3 రోజులు టైం పడుతుందనేటువంటిది చాలామంది అంటున్నారు. చూస్తుంటే అనిపించడం కూడా నాలాంటి వాళ్ళకి కూడా అదే అనిపిస్తుంది. కాబట్టి దీన్ని ఎలా వాళ్ళు పరిష్కారం చేస్తారు? ఎవరిని చివరికి దోషులుగా చూస్తారనేటువంటిది చేస్తారనేది చూడాలి. థాంక్ యూ సార్.